రికవరీ మేళా ఫర్ ద మంత్ ఆఫ్ మే 2025 పెట్టున్నాను. ప్రతి నెల మనం ఎంత రికవరీ చేస్తాం, ఈ నెల మే నెల కూడా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తూ 1,97,420 రూపాయలు వస్తువులు రికవర్ చేయడం జరిగింది. అందులో 380 మిస్సింగ్ మొబైల్స్, 57 లక్ష విలువైన మొబైల్స్ కూడా ఉన్నాయి. ఇంకా గోల్డ్ 1 కేజీ 44 గ్రామ్, వెండి 6066 గ్రామ్స్, క్యాష్ 9 లక్షలు, ఇంకా మోటార్ సైకిల్స్ 14, జేసీబీ 1, కార్ 1, ల్యాప్టాప్ 1, ఒక సీసీ కెమెరా ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి. సో ఈ మంచి రికార్డ్స్ సృష్టించిన క్రైమ్ డీసీపీ మేడంకి, మేడం అధీనంలో పనిచేస్తున్న ఏడీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్స్ అందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అమ్మాయి ఇంటికాడ నుంచి నేను మ్యారేజ్ కి ఎరువు వస్తుంది పట్టుకొని వెళ్తుండగా బస్ స్టాప్ లో ఇది కొట్టేయడం అనేది జరిగింది. దిగి వెంటనే వచ్చి పెందర్ బస్ స్టాప్ పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ రాసుకుని వెంటనే నేను చచ్చిపోవడం జరిగింది. ఎందుకంటే ఎరువు వస్తువులు నేను ఇంకా ఇవ్వలేను, నేను బతకలేను, పోతున్న మాత్రం పూట కూలి తెచ్చుకుని బతికిందాన్ని నేను ఇవ్వకూడదు, ఇవ్వలేనని చచ్చిపోతాం అనుకుంటే సమయంలో మన ఎస్సీ గారు నీకు ఎందుకమ్మా నేను పెట్టుకుని వచ్చి ఇచ్చే బాధ నాకు, నువ్వు బాధపడక మేడం త్వరపడం నాయన చేశాను, మీకు వచ్చేస్తాను బతికను రాత్రి కష్టపడి ఆడికి శ్రీగారికి చేసి 10 నిమిషాలు వచ్చి మీరు ఎక్కువ చేస్తారు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మా ఆవిడకి నాకు చాలా ధైర్యం చెప్పారు. ఎందుకంటే నేను ఆటో డ్రైవర్ని, కష్టపడి చేసాము. వచ్చి 10 నిమిషాలు ఇంటికి వచ్చి మీరు అన్ని చేసి మీకు ఎందుకు, మీకు 4 ఏళ్ళు మీకు వస్తుంది, మీకు ఇప్పించే బాధ్యత నాది. నా మొబైల్ రీసెంట్గా ఫుడ్ స్ట్రీట్లో పోయింది. సో పోగానే నేను కంప్లైంట్ ఇచ్చాను 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. కంప్లైంట్ ఇచ్చిన కొన్ని డేస్కే నాకు మొబైల్ని రికవర్ చేశారు. సో థ్యాంక్ యూ సిపి సార్ అండ్ థ్యాంక్ యూ వైజాగ్ పోలీస్. యాక్చువల్లీ నా వెహికల్ దొంగతనానికి గురి కావడం జరిగింది. ఎయిర్పోర్ట్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చాక వాళ్ళు ఈ విషయం చాలా సీరియస్గా తీసుకొని వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని సేమ్ డేనండి, అదే రోజు నాకు దొంగను పట్టుకున్నారు. సేమ్ డే వెహికల్ని కూడా రికవరీ చేయగలిగారు. సో ఇంత యాక్టివ్గా అండ్ స్పీడ్గా రికవరీ చేయడం అనేది చాలా ఆనందంగా ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ టు విశాఖ పోలీస్ సిపి గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి. ఇంటి ఎదురుగా పార్క్ చేసిన బండిని రాత్రి 3, 4 ఆ టైంలో దొంగతనం జరిగిందండి. నేను మార్నింగ్ చూసుకునేసరికి బండి కనపడలేదు. వెంటనే నేను ఆరిలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానండి. పోలీసు వాళ్ళు చాలా చాలా కష్టపడి నాకు చాలా చెప్పలేకపోతున్నానండి. నాకు అంత సపోర్ట్ చేసి నాకు బండి ఇప్పించారు వాళ్ళు. దీనికి పోలీసు వారికి నా ధన్యవాదాలు. కమిషనర్ గారికి, మరీ ముఖ్యంగా కమిషనర్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నానండి.